హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ టూరు. నేను చిన్నప్పటి నుంచి ఈ జామ చెట్టు, చిన్న చెట్టు అయినా కూడా చాలా కాయలు కాస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇది వచ్చి మా అమ్మ వాళ్ళు వాష్ ఏరియా. బట్టలు ఉతుక్కోవడం అంటే వాషింగ్ మిషన్లో వేయలేని బట్టలు ఉంటాయి కదా, అలాంటివి ఉతుక్కోవడం అంటే ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చి ఇది ఒక గుంటలాగా తవ్వి దీని లోపల మోటార్ ఉంటుంది. ఇవన్నీ పూల చెట్లు ఫ్రెండ్స్. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి మాకు. మొత్తం అన్నీ కూడా చాలా వరకు అన్నీ పోయాయి. చూడండి, లేని చెట్లు అంటూ లేవు. మిరప, టమోటా, ఇంకా ఫ్లవర్స్ వచ్చి దాసాని పూలు. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ తులసి కోట ఉంటుంది. ఇక్కడ ఎండలు కదా ఫ్రెండ్స్, కొంచెం పడిపోయినట్టుగా అయిపోతుంది తులసి మొక్క. చూడండి, ఇక్కడ ఉండేవి చెంబుతో వాటర్ పోసేసి నెక్స్ట్ ఇక్కడ దీపం పెడతాం ప్రతిరోజు మా మరదలు. ఫ్రెండ్స్, మొక్కలంటే చాలా ఇష్టం మా తమ్ముడికి. ప్రతి ఒక్క మొక్కని ఇష్టంగా ప్రేమతో పెంచుకుంటుంటాను. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి దీని గురించి మీకు వివరించాలా. ప్రజెంట్ వచ్చి ఒకటే ఒక ఫ్లవర్ ఉంది. ఈ చెట్టుకి చిన్న చెట్టు అయినా కూడా చాలా ఫ్లవర్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇచ్చింది. ఎనీ మోర్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇలా చూడండి, వాల్ హ్యాంగర్స్. ఇలా వాల్ హ్యాంగర్స్ తెచ్చుకున్నారు. ఇలా లేదు, వేయాలి. ఇలా వేసిన మొక్క కొద్దిగా పోతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చాలా బాగుంది, నైస్గా. దీని గురించి చెప్పాలి. దీని గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దీన్ని వచ్చి లిటిల్ ఏంజల్ అంటారు దీన్ని, ఈ ఫ్లవర్ని. అంటే మా ఊరి సైడ్ లిటిల్ ఏంజల్ అని పిలుస్తారు. మీరేమంటారో మీ భాషలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, నైస్గా. చూడండి, నెక్స్ట్ ఇది వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు మా తమ్ముడు. ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వైపు వచ్చి మనీ ప్లాంట్. చూడండి, ఇవి మా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్లు ఫ్రెండ్స్. అమ్మ చూడు, మళ్ళీ చెట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో. ఒకే చెట్టుకి చూడండి ఫ్రెండ్స్, ఒక కొమ్మకి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి కదా. చూడండి, ఎండకంతా ఇలాగైపోయింది. ఇది ఒక క్రోటన్లో ఇంకొక టైప్ ఫ్రెండ్. ఇది చాలా బాగుంది. దీనికి కూడా అంటే చుక్కమల్లి పూలు అంటాం కదా, ఆ టైప్లో చుక్కమల్లి పూలు అనేసి ఆ టైప్లో పూస్తాయి ఫ్రెండ్స్ దీనికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనిలోనే బేరు చెట్టు వేసాడు. నెక్స్ట్ ఇది వచ్చి రణపాల మొక్క అంటారు, రబ్బర్ ప్లాంట్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది, కలర్ చేంజ్ అయిపోయాయి. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పూసినప్పుడు. ఇలాగ చిన్న మొక్కే ఎన్ని ఫ్లవర్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి బొండు మల్లె పూలు. చూడండి, బొండు మల్లె పూలు చాలా ఉన్నాయి. నైటు అమ్మమ్మ కావాల కోసి మొత్తం అన్నీ మాకు కట్టి పెట్టింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి వచ్చి ఇది
చాలా. ఇది వచ్చి సీతాఫలం చెట్టు. ఇది దానికై అదే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 2 మనీ ప్లాంట్స్ని అటు ఇటు పెట్టి మధ్యలో కృష్ణయ్యని పెట్టుకున్నారు. కృష్ణయ్యని పెట్టి ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది కూడా కొద్దిగా వడలిపోతూ ఉంది. ఎండలు కదా ఫ్రెండ్స్, ఎక్కువగా ఉన్నాయి కదా. నెక్స్ట్ మళ్ళీ బాగా వచ్చేస్తుంది. దీని లోపలే ఒక కరివేపాకు చెట్టు చిన్నది వస్తుంది. లోపల వైపు ఒకటి పెద్దది ఉంది. చూడండి, ఇక్కడ ఒక రోజ్ కలర్ ప్లాంట్ ఉంది. దీనికి కూడా చిన్న మొక్క అయినా కూడా చాలా ఫ్లవర్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఈ వైపు ఇటువైపు వెళ్తే ఇదంతా వచ్చి మాకు గ్రౌండ్ మొత్తము. చూడండి, ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టున్నారు. చూడండి, గడ్డ సంపంగి అంటాం కదా, గడ్డ సంపంగి చెట్లు ఫ్రెండ్స్. ఇది పొడవుగా వెళ్ళి సంపంగి పూలు పోస్తాయి కదా, ఇది టేబుల్ రోజా, ఇది గడ్డ సంపంగి. చూడండి, ఇక్కడ బాగా మొగ్గను మనం అబ్జర్వ్ చేయొచ్చు. గడ్డ సంపంగే చాలా వైట్ కలర్లో వచ్చే ఫ్లవర్స్, అందరికి బాగా ఐడియా ఉంది. ఇది వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సినటువంటి ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలకి జలుబు, దగ్గు, జ్వరము అన్నింటిని